ఫాలో అవుతుంది. ఇద్దరు వేరు వేరు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు. భర్తకి ఈ బ్రెయిన్లు బలాలు అనుకుందాం. బాగా డబ్బున్న కుటుంబంలో నుండి వచ్చాడనుకుందాం భర్త, బాగా చదువుకున్నవాడు అనుకుందాం, చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది అనుకుందాం, తనకి బలం అంటే కష్టపడే తత్వం ఉంది అనుకుందాం. ఇలాంటివి భర్తకి బలాలు ఉంటాయి. భార్యకి కూడా కొన్ని బలాలు ఉంటాయి. ఈమె కూడా ఉన్నతమైన కుటుంబాల నుంచి వచ్చి ఉండొచ్చు కదా, లేకపోతే కట్నం తీసుకొచ్చి ఉండొచ్చు. సాధారణంగా ఇప్పుడు జరిగే పెళ్ళి, ఇదివరకు జరిగిన పెళ్ళన్నీ కట్నంతో జరిగినాయి. ఇప్పుడు అలాంటివి వెళ్ళి భర్తలే భార్యలకు కట్నం ఇచ్చి చేసుకునేటటువంటి పరిస్థితి కూడా వచ్చింది. సో ఆమె చదువు కావచ్చు, ఆమెకున్నటువంటి విధేయత కావచ్చు, ఆమెకు బలాలు ఉంటాయి. అలాగే ప్రతి మనిషిలో బలహీనతలు ఉంటాయి. ఈ గ్యాప్స్ అన్నీ కూడా ఏమండి? బలహీనత. ఈ గ్యాప్స్ ఏంటి? బలహీనత. ఇది కూడా భార్యలో కూడా కొన్ని బలహీనతలు ఉంటాయి. ఏ భర్త పర్ఫెక్ట్ కాదు. మేము ఇక్కడ నిలబడేటప్పుడు చెప్పినాం, మేము పర్ఫెక్ట్ అనుకుంటే అసలు నిలబడే అవకాశం కూడా దేవుడు ఇవ్వడం. చెప్పండి, బలహీనత. సో చాలాసార్లు ఈ ఈ యొక్క వివాదాలకు లేకపోతే సమస్యలకు గల కారణం ఏంటో తెలుసా? ఇలా ఉండడం. నా బలం ఏంటో తెలుసా? నా బలగం ఏంది? ఇంతకుముందు చెప్పారు కదా ఆశ్రమ గారు చెప్పినట్టుగా, నేనెంత తెచ్చినో నువ్వెంత తెచ్చినో అన్నీ లెక్కలు వేసుకుందాం. నా బలం ఎంత, నా బలగం ఎంత అని ఇద్దరు కలిసి ఇలా ఉన్నారనుకోండి, వీళ్ళు కలుస్తారంటారా? కలిసి ఉండగలుగుతారంటారా? ఇప్పుడు భార్యాభర్తలు ఇలాంటి స్థితిలో ఉంటే మూడోవాడు వస్తాడు. మూడోవాడు వచ్చి, అరే ఇట్లా ఎన్ని రోజులని కలిసి ఉంటారా, సింపుల్గా విడిపోండరా అని ఇలా ఈ చైన్ నెట్టేస్తే పడిపోద్దే లేదా? ఇప్పుడు ఇలా ఉంది, ఎంతసేపు అని ఉంటుంది? బలం ఉంటుంది దీంట్లో. కానీ ఈ రెండు చేతులు, భర్త తన భార్య బలహీనతల్లో క్షమించగలిగే మనసుతో, నా భార్య ఈ విషయాల్లో బలహీనరాలు అంటే చాలా మంది చుట్టాలు వస్తే తను హ్యాండిల్ చేయలేదు. సో నేను ఇప్పుడు ఏం చేయాలి? తనకు హెల్ప్ చేయాలి. వంట రూమ్లోకి వెళ్ళి హెల్ప్ చేయాలి. చుట్టాలు వచ్చినప్పుడు ఆమె పక్కనే నేను ఉండాలి. కొంత తను కన్ఫ్యూజన్లో ఏమైనా మాట్లాడుతుందేమో. సో నేను ఇప్పుడు తనకి కొన్ని బలహీనతలు ఉన్నాయి, నేనేమవ్వాలి? ఆమె బలహీనతల్లో నేను బలం అవ్వాలి. అర్థమవుతుందండి? ఇప్పుడు భార్య కూడా అనుకుంటుంది, భర్త కొన్ని విషయాల్లో బలహీనంగా ఉంటాడు, ఆయన కోపం వస్తే ఏదేదో మాట్లాడేస్తాడు, మాట్లాడేసిండు అనుకో చిన్న గొడవ పెద్ద గొడవ అవుతుంది. ఇప్పుడు భార్య ఏం చేయాలి? పక్కనే ఉండి ఆ బలహీనతలో ఈమె బలం అవ్వాలి. బలమైనప్పుడు వీళ్ళిద్దరిని ఎవరైనా విడదీయగలుగుతారంటారండి? ఇప్పుడు ట్రై చేయండి, అటొకరు వచ్చి గుంజండి, వల్ల కాదు. ఈరోజు చాలా ఫ్యామిలీస్ విడిపోతున్నాయి. చాలా భార్య భర్తలు ఫిజికల్గా కలిసి ఉన్నారు, మెంటల్గా కలిసి ఉండలేకపోతున్నారు. అంటే శారీరకంగా